తలకాయ కూర అంటే విధానం చూసేద్దాం, వచ్చేయండి. లేట్ చేయకుండా ఒక ప్రోగ్రామ్ మొదలు పెడదాం, గట్టిగా తగులుకో. ముందుగా ఈ నాలుగైదు ఉడుకు నీళ్ళ వేసి పొట్టు తీసుకుందాం, వచ్చేయండి. చూసి ఇలా ఎంత నీట్గా తీసుకున్నాము, ఇంత నీట్గా అయితే తినబుద్ధి అవుతుంది. అంతేగా అంతేగా. జరంత కుక్క తీసుకొని నూనె పోసుకోవాలి. మరిగే నూనెలో ఇది మసాలా దినుసులు వేసుకోవాలి. ఇంత ఉల్లిగడ్డలు వేసుకోవాలి, ఇంత పుదీనా వేసుకోవాలి, ఇంత కొత్తిమీర పడేయాలి. ఎర్రగా అయ్యేదాకా గోలియాలి ఉల్లిగడ్డలు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఎర్రగా నూనె ఇంత అల్లం వెల్లిపాయ ముద్ద వేయాలి. అల్లం వెల్లిపాయ ముద్ద పచ్చి వాసన పోయేదాకా బాగా గోలియాలి. తలకాయ కూర ముక్కలు ముక్కలు కొట్టింది ఈ నూనెలో వేసుకోవాలి. వేసి కొద్దిగా ముక్కలు నీరు పోయేదాకా గోలియాలి. ఇంత గసాల పొడి పడేయాలి, ఇంత ఉప్పు పడేయాలి. మీ ఇంట్లో రాక్ సాల్ట్ వాడతారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. ముక్కలు మొత్తం నల్లగేటట్టు గోలీలు. ఇక నల్లగేటట్టు అంటే నల్ల గోలిచ్చారు, ఉప్పు పట్టేటట్టు గోలీలు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇక ఇంత పసుపు వాడేయాలి, పసుపు అంతా ముక్కలు పట్టేటట్టు కలుపులి. ఇంత పచ్చిమిరపకాయలు వాడేయాలి, కలుపులి. ఇది టమాటా ముక్కలు వాడేయాలి. టమాటా ముక్కలు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడ్డా అంటే తత్కాల టికెట్ బుక్ చేయించేస్తాను. నీ దట్టలే 3 చెంచాల కారం వేయాలి, ఎక్కువైతే మండదు. మరి కూరలో కారం ఎక్కువ వేసిల్లు అనుకోండి, కూర ఖరాబ్ అయింది. అసలుకే సండే, తలకాయ కూర ఊరికే రాదు. ఇంత గసాలా పొడి వేయాలి, ఇంత గరం మసాలా పొడి వేయాలి. కొద్దిగా వేడి మీద కలుపుకుంటే ఇట్లా పొగ వెళ్తాయి. మాది కొద్దిగా ముదిరిన కూర కాబట్టి 10 విజిల్లు అన్న. మీ కూర కూడా అట్లే 10 విజిల్లు పెట్టిల్లనుకో తొక్కు తొక్కు మెత్త మెత్తగా అయిపోతుంది. ఇట్లా వేసుకుంటే అదిరిపోయిన తలకాయ కూర రెడీ. వేడి వేడిగా కుమ్మేయాలి. వీడియో గిట్ట నచ్చితే సబ్స్క్రైబ్ చేయి మామ.